ఎపిసోడ్ 165 బలి పశువు. స్విమ్మింగ్ పోటీలో గెలిచొచ్చిన చంద్రని చూసి ఎస్ దొరికాడు అని మనసులో అనుకుంటూ, భద్రా, నేను వాడితో మాట్లాడాలి, వెళ్ళి వాణ్ణి నా దగ్గరికి తీసుకురా అని గంభీరంగా అంటున్న సావిత్రి వైపు అనుమానంగా చూశాడు బాలభద్రుడు. ఆ క్షణం ఆమెను అడిగే ధైర్యం చెయ్యలేక చంద్ర దగ్గరికి బయలుదేరాడు బాలభద్రుడు. మరోవైపు గెలిచిన చంద్రని చూసి ఈర్ష్యతో రగిలిపోతున్నాడు సమీర్. ఏరా అబ్బాయి, ఇప్పటికైనా తెలిసిందా మా చంద్ర హార్స్ పవర్ అని వెటకారంగా అడిగాడు విక్కీ. నేను చదువుకునేవాణ్ణి, వీడు పొలం పనులు చేసుకునేవాడు కాబట్టి ఈజీగా గెలవగలిగాడు, లేదంటే నేనే గెలిచేవాణ్ణి. గెలుపు నాకు 2 అడుగుల దూరంలో మాత్రమే ఉంది అని కింద పడ్డా పైచేయి తనదే అన్న రీతిలో అన్నాడు సమీర్. ఎర జగ్గు, ఓడిపోయిన వాళ్ళందరూ ఇలాగే కదరా కారణాలు చెప్పేది అని నవ్వుకుంటూ అన్నాడు విక్కీ. అతడి మాటలకి కోపం వచ్చిన సమీర్ రేయ్ అని పిడికిలి బిగించి విక్కీ మీదకి కొట్టడానికి వెళ్లాడు. రోహిత్ అడ్డుగా వచ్చి నిలబడ్డాడు. ఎత్తుగా ఉన్న అతడి ఛాతిని, కళ్లల్లో కనిపిస్తున్న కోపాన్ని చూసి వెనక్కి తగ్గాడు సమీర్. ఇప్పుడు కాదురా మీ పని, రేపు కుస్తీ పోటీలో చెప్తాను. కుస్తీ పోటీల్లో నన్ను గెలిచే మగాడింకా పుట్టలేదు అని తన బైసిప్స్ చూపిస్తూ అన్నాడు సమీర్. హ, చంద్ర అరచేయంత లేదు, దాన్ని బైసిప్ అంటారా అని మళ్లీ నవ్వాడు విక్కీ. రేపు కుస్తీ పోటీలు అయిన తర్వాత ఇదే మాటను, అప్పటి వరకు మూసుకుని కూర్చో అని వార్నింగ్ టోన్లో చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతూ ఒక్క క్షణం ఆగి, రేపైనా షర్ట్ లేకుండా రా, నేను కొట్టే దెబ్బలు నీ వీపు మీద ఎర్రగా కనబడాలి అని వెటకారంగా చంద్రకి చెప్పి వెళ్లిపోయాడు సమీర్. ఎవడ్రా వీడు ఇలా ఉన్నాడు అని తల కొట్టుకున్నాడు విక్కీ. లేదు విక్కీ, ఈ రోజంటే ఏదో మేనేజ్ చేశాంగాని రేపు కుస్తీ పోటీలో షర్ట్ లేకుండానే పాల్గొనాలి, లేదంటే మన మీద అనుమానం పెరిగిపోతుంది అని కంగారు పడుతూ అంది తార. అయినా నాకీ పోటీలో పాల్గొనడం ఇష్టం లేదు అని చంద్ర ఏదో చెప్పబోతుండగా అతని మాటలకి అడ్డుపడి, ఈ ఊర్లో ఉన్న యూత్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు నువ్వు చెయ్యకపోతే అప్పుడు కూడా మన మీద అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది అని ఏదో ఆలోచిస్తూ అన్నాడు రోహిత్. మరి ఎలా అని విసుక్కున్నాడు చంద్ర. పోటీ రేపు కదా, అప్పటికి ఏదో ఒకటి నేను ఆలోచిస్తాలే అని రోహిత్ చెబుతుండగా, కంగ్రాచులేషన్స్ చంద్ర, పక్క ఊరి వాళ్ళు చీటింగ్ చేసినా నువ్వే గెలిచి మన ఊరి పరువు నిలబెట్టావు అంటూ చంద్రని హగ్ చేసుకున్నాడు బాలభద్రుడు. హగ్గొకటి సరిపోదు చిన్నయ్యా, దీనికి తగిన పారితోషికం కూడా కావాలి అని ఆట పట్టిస్తున్నట్టుగా అడిగాడు విక్కీ. తప్పకుండా అని మైక్ దగ్గరికి వెళ్లి, ఈత పోటీల్లో ప్రత్యేక ప్రతిభ కనబర్చిన మన ఊరి బాహుబలికి 10,000 రూపాయలు బహుమతిగా ఇస్తున్నాను అని ప్రకటించాడు బాలభద్రుడు. విక్కీ, జగజిత్తులు ఈలలు చప్పట్లు కొడుతూ చంద్రని భుజాల మీదకి ఎత్తుకున్నారు. అదంతా విన్న సమీర్ కోపంతో రగిలిపోతూ, రేపు ఏం చేసినా సరే నేనే గెలవాలి అని ఏదో ఆలోచిస్తున్న తడి బుర్రలో కన్నింగ్ థాట్ మెదిలింది. చంద్రా, రేపటితో నీ చాప్టర్ క్లోజ్ అంటూ రాక్షసంగా నవ్వాడు సమీర్. చంద్ర విక్కీ భుజం మించి దిగి, అందరికీ నమస్కారం, చిన్నయ్య నాకు బహుమతిగా ఇచ్చిన ఈ బహుమతిని మన హైస్కూల్ మరమ్మతులు చేయించడానికి ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నాను అని చెప్పి అందరిలోనూ మంచి ముద్ర వేసేశాడు. అతడి మాటల్ని వింటూనే అతడి దగ్గరికి ఆతృతగా వచ్చింది సావిత్రి. ఆమె కళ్లల్లో కనిపిస్తున్న భావనని చూసి చంద్ర ఎందుకో భయపడ్డాడు. మర్చిపోయాను చంద్ర, అమ్మ నీతో ఏదో మాట్లాడాలి అంటున్నారు అని బాలభద్రుడు అనగాని చంద్ర మరింత భయపడ్డాడు. అతడి భయాన్ని అర్థం చేసుకుని అతడి దగ్గరకొచ్చి నిలబడ్డాడు రోహిత్. ఏం చేస్తూ ఉంటావు చంద్ర అని చాలా క్యాజువల్గా అడిగింది సావిత్రి. 1 ఎకరం భూముందమ్మగారు, దాన్ని సాగు చేసుకుని జీవిస్తున్నాను అని వినయంగా చెప్పాడు చంద్ర. మరి చదువు అని ప్రశ్నార్థకంగా అడిగింది సావిత్రి. డిగ్రీ చదివి ఆపేసినట్టున్నాడు, మొన్ననే వీళ్ళ నాన్నగారు చనిపోతే ఇంకా పూర్తిగా వ్యవసాయ పనుల్లో మునిగిపోయాడు అని చెప్పాడు బాలభద్రుడు. చదువుకున్నవాడివి పొలం పనులు ఏం చేస్తావు గాని రేపటి నుండి బంగ్లాకొచ్చేయి, అక్కడే నీకేదో ఒక పని చూసి పెడతాను అని సావిత్రి అనగాని చంద్రతో పాటు బాలభద్రుడు కూడా షాక్ అయ్యాడు. సావిత్రమ్మ, అది మరి అని ఏదో చెప్పడానికి తడబడుతున్నాడు చంద్ర. బంగ్లాలో ఏం పనులున్నాయమ్మా వీడు చేయడానికి? అయినా చంద్ర వ్యవసాయ పనులు చేయడానికి సిగ్గుపడే టైప్ కాదు, అలా అని ఆ పనులు వీడికి కష్టం కూడా కాదు అని చంద్ర బాడీని చూస్తూ అన్నాడు బాలభద్రుడు. ఇప్పుడంటే సరే, రేపు పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత వ్యవసాయం ద్వారా వచ్చిన డబ్బులు సరిపోతాయా? కాలం మారే కొద్దీ
అవసరాలు కూడా పెరుగుతాయి. ఇంకిందులో వాదించటానికేమీ లేదు. ఇది నా నిర్ణయం అని గంభీరంగా అంటూ చంద్ర కళ్లల్లోకి సూటిగా చూస్తూ, రేపటి నుండి బంగ్లాకొచ్చే చంద్ర, నీకోసం బంగ్లా ఎదురుచూస్తుంది అని కోల్డ్ వాయిస్తో అంటూ అక్కడ్నుండి వెళ్ళిపోయింది సావిత్రి. ఒక్క క్షణం చంద్రకి రోహిత్కి ఏమీ అర్థం కాలేదు. సడన్గా ఆమె చంద్రకి ఎందుకు పనివ్వాలనుకుంటోందో తెలియక బాలభద్రుణ్ణి అడిగాడు చంద్ర. మీకే కాదు, దీనికి సమాధానం నాక్కూడా తెలీదు అని సావిత్రి వైపు అనుమానంగా చూస్తూ, అమ్మ ఏం ఆలోచిస్తోంది? కారణం లేకుండా ఆవిడ ఏ పని చెయ్యదే. అదేంటో త్వరగా తెలుసుకోవాలి అని మనసులో అనుకున్నాడు బాలభద్రుడు. చిన్నయ్య, బంగ్లాలో పనికి నేను రాలేను, కొంచెం సావిత్రమ్మకి మీరే చెప్పండి అని ఇబ్బందిగా అన్నాడు చంద్ర. నీ ఇబ్బంది నాకు తెలుసు చంద్ర, అమ్మతో నేను మాట్లాడతాను, నువ్వు నిశ్చింతగా ఉండు అని చెప్పి సావిత్రి దగ్గరికి వెళ్ళిపోయాడు బాలభద్రుడు. పోటీలో గెలిచి ఊరి పేరు నిలబెట్టడంతో ఊరి వాళ్ళందరూ చంద్ర చుట్టూ మూగిపోయారు. తారా, రోహితులు ఒక కంట అమూల్యని కనిపెడుతూనే ఉన్నారు. వాళ్ళిద్దరూ బాలభద్రుణ్ణి ఎలా ట్రాప్ చెయ్యాలా అని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఏం చేస్తున్నావమ్మా? ఆ చంద్రని బంగ్లాకి ఎందుకు రమ్మంటున్నావు అని ఆవేశంగా అడిగాడు బాలభద్రుడు. అతడి ప్రశ్నకి సమాధానం చెప్పకుండా జనాల మధ్యలో ఉన్న చంద్రని చూస్తూ లోలోపల సంతోషపడిపోతోంది సావిత్రి. వాళ్ల నలుగురు కాలప్రయాణం చేసినప్పుడు నాకు మంత్రవిద్యలు వచ్చని తెలిసిపోయింది. అప్పటి నుండి తార నాకు దూరంగా ఉంటోంది. ఇప్పుడు వాళ్లల్లో ఒకడైన చంద్ర మన దగ్గర పనిచేస్తే మన గుట్టు తెలిసే అవకాశం ఉంటుంది అని భయపడుతూ అన్నాడు బాలభద్రుడు. భద్రా, అమ్మ ఏం చేసినా బాగా ఆలోచించే చేస్తుందని నీకు తెలుసు కదా, మరి ఇంకెందుకు కంగారు పడుతున్నావు అని అడిగింది సావిత్రి. అదే, నీ ఆలోచనేంటో నాకు తెలియాలి కదా అని అసహనంగా అన్నాడు బాలభద్రుడు. తెలిసే రోజు త్వరలోనే ఉంది, అప్పటి వరకు నన్ను ఏమీ అడక్కు అని విషయం దాటెయ్యాలని చూసింది సావిత్రి. ఆమె మాటలకి కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ, నువ్వు నన్నింకా చిన్నపిల్లాడిలానే చూస్తున్నావమ్మా. సరే, నీ అంతట నువ్వే చెప్పేంతవరకు నేను మళ్లీ నిన్ను ప్రశ్నించను అని అలకపాన్ పెక్కేశాడు బాలభద్రుడు. నిన్ను చూస్తుంటే నాకు 5 ఏళ్ల పిల్లాన్ని చూస్తున్నట్టుగానే అనిపిస్తోంది భద్రా అని మురిసిపోతూ అతడి తలని ప్రేమగా నిమిరి, నాకు శక్తులు తిరిగొచ్చిన తర్వాత మనకీ ఒక బలిపశువు కావాలి. అది బలిష్టంగా ఉన్న చంద్రైతే ఇంకా బాగుంటుంది. అందుకే మన బంగ్లాలో పనిచేయడానికి రమ్మన్నాను అని తను ఏమనుకుంటుందో చెప్పేసింది సావిత్రి. ఒక్కసారిగా షాకయ్యాడు బాలభద్రుడు. ఏమంటున్నావమ్మా? బలిపశువు కింద చంద్రని వాడుకోవాలి అనుకుంటున్నావా? ఎలా? ఎందుకు అని ప్రశ్నల వర్షం కురిపించాడు బాలభద్రుడు. నా శక్తులన్నీ తిరిగొచ్చిన తరువాత చీకటి సామ్రాజ్య మహారాణి స్థానం కోసం పోరాటం చెయ్యాల్సుంటుంది. కాని అంతకంటే ముందు నా శక్తులన్నింటినీ ఒక మనిషి మీద ప్రయోగించాలి. దానికి తెలివైనవాడు, శక్తివంతుడు మాత్రమే పనికొస్తాడు. చంద్ర పరాక్రమం ఎలా ఉందో నువ్వే చూసావు కదా, కాబట్టి ఈ పనికి అతణ్ణెంచుకున్నాను అని తన రాక్షస ఆలోచన గురించి చెప్పింది సావిత్రి. అంటే ఈ ప్రయోగంలో చంద్ర చనిపోతాడా అని కంగారు పడుతూ, అలా జరిగితే మనం ప్రాబ్లమ్స్లో పడిపోతామమ్మా. ఊరి వాళ్ళందరి అనుమానం అప్పుడు మనమీదే ఉంటుంది. వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకుంటే తర్వాత నేను అనుకున్నది ఎప్పటికీ సాధించలేను అని భయపడుతూ అన్నాడు బాలభద్రుడు. అలా ఏమీ జరగదు భద్రా. నా శక్తిని తట్టుకునేంత బలం చంద్రకి ఉంది అనుకుంటున్నాను. ఒకవేళ ఆ ప్రయోగంలో అతడు చనిపోతే అతడి ఆత్మని చీకటి సామ్రాజ్యానికి పంపించి అతణ్ణి కూడా ఒక ఆకాయిగా మారుస్తాను. అప్పుడు తను మళ్లీ మామూలు మనిషిలా ఈ ఊర్లో తిరగొచ్చు అని తన ఆలోచన గురించి చెప్పింది సావిత్రి. బాలభద్రుడికి ఇంకెటువంటి అబ్జెక్షన్ లేకపోవడం వల్ల సైలెంట్గా ఉండిపోయాడు. శివంగి కొడుకు ద్వారా ఆమెను అంతం చేసి తన శక్తుల్ని తిరిగి సంపాదించి చీకటి సామ్రాజ్యానికి మహారాణి కావాలనుకుంటోంది సావిత్రి. అమూల్యని ఉపయోగించుకుని శివంగి శక్తుల్ని లాగేసుకుని ఆమెను తన బానిసగా చేసుకోవాలని చూస్తున్నాడు బాలభద్రుడు. లిల్లీని ఉపయోగించుకుని శివంగి సృష్టించిన సమస్య నుండి బయటపడాలని చూస్తోంది అమూల్య. తన వల్ల మొదలైన సమస్యని తన తండ్రి చావుకి ప్రతీకారాన్ని తీర్చుకోవాలని చూస్తున్నాడు రోహిత్. అమూల్యకి శివంగికి మధ్యున్న సంబంధం ఎలా తెలుసుకోవాలా అని ఆలోచిస్తోంది తార. అందరూ వేరువేరుగా ఆలోచిస్తున్నా వాళ్ళందరి లక్ష్యం ఒకటే, శివంగి. కాని శివంగి లక్ష్యం మాత్రం వేరు. ఆమె లక్ష్యం గురించి తెలిసిన రోజు ధైర్యంగా ఎవరు నిలబడతారో వాళ్లే శివంగి మీద విజయం సాధించగలరు. ఆ రోజు రాత్రి వరకు అందరూ ఉత్సవాలలో బాగా ఎంజాయ్ చేశారు. బాలభద్రుడి విందు పేరుతో
పెళ్లి భోజనమే పెట్టించాడు. అందరూ తృప్తిగా తినేసి బాలపత్రుడికి థ్యాంక్స్ చెప్పి ఇంటికి బయలుదేరారు. ఇంట్లో ఏదో పనుందని జగజిత్ ఇంటికి వెళ్ళిపోయాడు. తార, విక్కీ, చంద్ర ముందు నడుస్తుంటే రోహిత్ చెయ్యి పట్టుకుని వెనకాల నడుస్తోంది అమూల్య. రోహిత్, నీతో ఇలా నడుస్తుంటే ఇల్లు త్వరగా రాకపోతే బాగుండు అనిపిస్తోంది అని ప్రేమగా అంది అమూల్య. అవునా? అయితే వాళ్ళని వెళ్ళిపోనివ్వు, మనిద్దరం ఊరు మొత్తం తిరిగేసొద్దాం అని కన్ను కొడుతూ అన్నాడు రోహిత్. అమూల్యకి కూడా అతడితో టైం స్పెండ్ చేయాలి అనిపించింది. కాని ఒంటరిగా ఉన్న తమ దగ్గరికి శివంగి వస్తే రోహిత్కి ప్రమాదమేమోనని భయపడి వద్దని చెప్పింది. అందరూ ఇంటికొచ్చేశారు. తార, చంద్ర, విక్కీలు లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోతున్న రోహిత్ చెయ్యి పట్టుకుని గార్డెన్లోకి తీసుకొచ్చింది అమూల్య. ఏంటమ్మూ, ఈరోజు మంచి హుషారు మీదున్నట్టున్నావు అని ప్రేమగా అడిగాడు రోహిత్. ఆ వెన్నెల వెలుగుల్లో రోహిత్ని టైట్గా హగ్ చేసుకుని చలిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది అమూల్య. రోహిత్ ఆమెని ఇంకా టైట్గా హగ్ చేసుకున్నాడు. మనిద్దరి మధ్య 3 అక్షరాల దూరం మాత్రమే ఉంది రోహిత్. అది చెప్పేస్తే నేను యాక్సెప్ట్ చేసేస్తాను అని అతడి గుండెలో తలదాచుకుంటూ అంది అమూల్య. ఆమె దేని గురించి అడుగుతోందో రోహిత్కి అర్థమైంది. కాని ప్రపోజ్ చెయ్యాలనుకోవడం లేదు. ఇన్నాళ్ళు ఎప్పుడెప్పుడు ప్రపోజ్ చేద్దామా అని చూసిన రోహిత్ ఇప్పుడు దేని గురించో ఆలోచిస్తున్నాడు. చెప్పు రోహిత్, నేను వినాలనుకుంటున్నాను అని మళ్లీ ప్రేమగా అడిగింది అమూల్య. ఈ ఫార్మాలిటీస్ అవసరమా అమ్మూ అని రోహిత్ అనగాని అతడి కళ్లల్లోకి షాకింగ్గా చూసింది అమూల్య. వీడేంటి ఇలా అంటున్నాడు? కొంపతీసి రేపు పెళ్లి కూడా చేసుకోడా ఏంటి అని మనసులో అనుకుంది అమూల్య. ఇంకా అక్కడే ఉంటే అమూల్య కారణం అడుగుతుందేమోనని భయపడి పద లోపలికి వెళ్ళిపోదాం అని లోపలికి నడిచాడు రోహిత్. అతడి వెనకాల నిరుత్సాహంగా వెళ్లబోతున్న అమూల్యకి గజ్జల శబ్దం వినిపించింది. ఆ శబ్దం శివంగి దగ్గర్నుంచే వస్తుంది అని అర్థం చేసుకున్న అమూల్య ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. నల్లటి నీడ రాక్షసంగా అరుచుకుంటూ అమూల్య మీదకి దెయ్యంలా వచ్చింది. అమూల్య భయంతో పెద్దగా అరిచింది. శివంగి దగ్గర నుండి అమూల్యని రోహిత్ కాపాడగలడా? ఇప్పటి వరకు అమూల్యకి ఎలా ప్రపోజ్ చేయాలా అని ఆలోచించిన రోహిత్ ఇప్పుడు ప్రపోజ్ చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నాడు? చంద్ర సావిత్రికి బలిపశువు కానున్నాడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తర్వాత భాగాలు వినాల్సిందే. మరి మీరు కూడా ఏమైనా గెస్ చేస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. తర్వాత భాగంలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు పాకెట్ FM. డియర్ లిసనర్స్, ఇప్పుడు మీకోసం నెక్స్ట్ ఆడియో సిరీస్ ప్లే అవుతుంది.